అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండల పరిధిలో ఏర్పడిన స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల ద్వారా వెదజల్లుతున్న కాలుష్యంతో రైతులు పంట నష్టపోతున్నారు. పంట పరిశీలనకు వచ్చిన అధికారులతో బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు. కాలుష్య నివారణ చేయాల్సిన ఉన్నత అధికారులు రాలేదని రైతులు పొల్యూషన్ అనాలిసిస్ అధికారి మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్, మంజులను రైతులు నిలదీశారు. పంట పొలాల సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం, జనరల్ మేనేజర్లు సిబ్బందితో పంట పొలాలకు రావడంతో రైతన్నలకు సిపిఐ, ఏఐపీ రైతు సంఘం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నా పేరు రామాంజనేయులు. ఈ పంట పొలాలలో దుమ్మె ధూళి వచ్చి అంత నష్టపరిహారం అవుతుందని మేము వచ్చినాము. వచ్చి అంత ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా పైన దాడికి వచ్చినారు. జిఎంలు అన్ని 5 థియేటర్లలో కలిసి దాడికి వచ్చినారు. మీది పొలం ఏడుంది అక్కడ ఇక్కడని. మా పొలం ఉండేదానికి వచ్చినాము. పొలం లేకపోతే వచ్చేవాళ్ళే కాదు. ఏ రైతే కానీ అన్యాయం చేసేది రైతుకి ఉంటుందా? వాళ్ళ 5 మంది నుంచి ఊరనే నష్టపోయింది. మేము ఖచ్చితంగా ఏదైనా కంప్లీట్గానే ఇస్తాం, ఏమైనా చేస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలే పరిస్థితి లేదు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమలపై మరి వెదజల్లేటువంటి దుమ్ము ధూళి కాలుష్యంతో మరి పరిశీలించడానికి మరి అధికారులు వచ్చారని తెలిసిన వెంటనే మరి ఇక్కడ ప్రజలు, వాళ్ళతో పాటు సిపిఐ, ఏపీ రైతు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మరి రావడం జరుగుతుంది.